అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరుకి సబ్ రిజిస్టర్ అయినప్పటికీ తను లైఫ్లో సక్సెస్ అయినా సరే, ఎంతో విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఆదివారం వచ్చిందంటే చాలు తను ఉన్న దగ్గర నుంచి తను పెరిగిన ములుగుకి ఉరికి వచ్చి అక్కడ కూలి పనులు, వ్యవసాయ కూలి పనులు చేస్తూ మా నాన్నని కోల్పోయిన తర్వాత మా మదర్ కూడా ఇలాగే వ్యవసాయం చేసి లేదు. వింటూ వచ్చింది ఏంటంటే ములుగులో సీతక్క, పెద్దక్క, చిన్నక్క మీరు మేడం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తను పుట్టింది అప్పటి ములుగు, ఇప్పటి ములుగు జిల్లా రామచంద్రపురంలో. పనిచేసేది మైబాద్ సబ్ రిజిస్టార్గా. ఒక సాధారణ మహిళ నుంచి తండ్రి లేని తన లైఫ్లో వాళ్ళ అమ్మతో ఒక 5 పిల్లల కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళ కష్టాల్లో నుంచి బయటికి వచ్చి ఒక వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ సబ్ రిజిస్టార్గా అయ్యి ఎంతోమంది మహిళలకి ఆదర్శవంతంగా నిలుస్తూ పేరుకి సబ్ రిజిస్టార్ అయినప్పటికీ తను లైఫ్లో సక్సెస్ అయినా సరే, ఎంతో విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా తను ఉండేది హన్మకొండ. కానీ ఇప్పటికీ తను పుట్టి పెరిగినటువంటి ములుగులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పనుల్లో ఇప్పటికీ కూడా ఒక వ్యవసాయ కూలీలాగా ఆదివారం వచ్చిందంటే పరుగుల మీద ఇక్కడికి వచ్చేసి వ్యవసాయ కూలి పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం ఎప్పుడు వస్తుందా, సెలవు దినాలు ఎప్పుడు వస్తాయా, ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకునే రోజుల్లో ఆదివారం వచ్చిందంటే చాలు తను ఉన్న దగ్గర నుంచి తను పెరిగిన ములుగుకి ఉరికి వచ్చి అక్కడ కూలి పనులు, వ్యవసాయ కూలి పనులు చేస్తూ ఇప్పుడు సగటున రోజుకి 250 రూపాయలు. అంటే ఒక నూనె వస్తువు ఏదైతే ఉంటుందో ఆయిల్ ప్యాకెట్ కూడా రాదు. అలాంటి కూలి పనికి వచ్చి ఆ డబ్బుల్ని కష్టంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తెలుసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న పొలంలోకి వెళ్ళి ఆ కూలితో పాటు తన దగ్గర ఉన్న కొంత డబ్బుని వాళ్ళకి ఇచ్చి ఎంతోమంది నిరుపేదలైనటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటికి సాయం చేస్తున్నటువంటి మహిళ మైబాద్ సబ్ రిజిస్టార్ తస్లిమా గారు. మొత్తానికి ఎక్కడైతే తస్లిమా గారు, సబ్ రిజిస్ట్రార్ గారు ఎక్కడైతే వచ్చి నాట్లేస్తున్నారో అక్కడికి వచ్చేసాం మనం. ఆ పొలంలో ఇప్పుడు ఇక్కడ నాట్లేస్తున్నారు. ములుగులోని జంగాలపల్లిలో ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్డు ఉంటుందో దాని నుంచి లోపలికి దగ్గర ఒక 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వ్యవసాయ కూలి పని ఏదైతే నాట్లేస్తున్నారో ఆ నాట్లేయడం అయితే జరుగుతుంది. అక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు వ్యవసాయ కూలీలందరూ కూడా ఇప్పుడు అక్కడ నాట్లేస్తున్నారు. అందులో తస్లిమా గారు ఉన్నారు. అసలు వాళ్ళలో తస్లిమా గారు ఎవరు, ఇప్పటికీ ఆమె సబ్ రిజిస్ట్రార్గా ఉంటూ కూడా ఎందుకు ఇప్పటికీ కూడా నాట్లు వేయాలనుకుంటున్నారు అంటే వ్యవసాయానికి కూలికి సంబంధించి, వ్యవసాయ కూలి పనులకు సంబంధించి ఇప్పటికీ కూడా తను ఎందుకు ఇట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక సబ్ రిజిస్ట్రార్గా ఎంతో విలాసవంతమైన జీవితం ఉండి కూడా తను ఇప్పటికీ కూడా ఈ వ్యవసాయ కూలి పనులకు ఎందుకు వస్తున్నారు. అటు మహిళలకు కానీ, ఇటు అంటే కొత్తగా ఎవరైతే బయటికి వచ్చి పనిచేయాలనుకునే మహిళలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, యువతకి ఏమైతే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో, అసలు ఆమె మనసులో ఉద్దేశం ఏంటి, తను ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఈ వ్యవసాయ కూలికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఆమె మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే అక్కడ ఆమె నాట్లు వేస్తున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి తను ఏమనుకుంటున్నారు ఏంటనేది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సబ్ రిజిస్ట్రార్ గారు తస్లిమా గారు ఉన్నారు. నమస్తే మేడం. బాగున్నారా? ఏంటి అసలు ఇది అంటే ఒక సబ్ రిజిస్ట్రార్గా గవర్నమెంట్ ఉద్యోగులకు మంచి హోదాలో ఉండి కూడా ఇప్పటికీ వ్యవసాయ కూలి పనులకి ఆదివారం వచ్చిందంటే ఊరికి వచ్చేస్తారు. ఎందువల్ల కారణం ఏంటి అసలు? మేడం, నేను ఎంత గవర్నమెంట్ సర్వెంట్గా యాజ్ ఏ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నా నా మూలాలను నేను మర్చిపోలేను. ఎందుకంటే ఒకప్పుడు నా తల్లి, మేమందరం వ్యవసాయ కుటుంబంలో చెందిన వాళ్ళం. నా తల్లి ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి అదే అమ్మని గుర్తు తెచ్చుకుంటూ తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూలీ ఈ అక్క చెల్లెళ్ళందరికీ పొద్దుటి నుండి సాయంత్రం వరకు చేస్తే ఈరోజు ఒక 250 రూపాయలు ఇస్తారు. కానీ అదే తెలియకుండా యూత్ ఏం చేస్తున్నారు, అక్కడ అదే 250 రూపాయలని ఒక సినిమా టికెట్ రూపంలో వేస్ట్ చేస్తారు. అంటే తల్లిదండ్రుల పడ్డ శ్రమని అక్కడ వాళ్ళు వాళ్ళ వ్యసనాలకి దారపోస్తున్నారు. అందుకే పిల్లలలో చైతన్యం తీసుకురావాలి. అంటే ఇదే కాదు, నేను కరోనా టైంలో మేడం మన వ్యవసాయ క్షేత్రంలో మనం పని చేసుకోవాలన్నా ఆ టైంకి కూలీలు రాని
రోజులు ఆ రోజు. అంటే ఎవరు కూడా మనల్ని పక్కనున్న వాళ్ళు కూడా మనల్ని మాట్లాడే లేకుండా ఉండేది కదా. అలాంటి టైంలో నేను చాలామంది ఎవరైనా కరోనా టైంలో అందరు కుటుంబ సభ్యులు ఒకే దగ్గరికి చేరడం జరిగింది. ఆ టైంలో మనం వ్యవసాయం క్షేత్రంలో పని చేయాలంటే కూలీ ఇచ్చుకునే స్తోమత ఉంది, కానీ కూలీలు రాలేని పొజిషన్ పరిస్థితి అన్నట్టు. అప్పుడు ఏం చేశాను, యువకులని మీ పొలాలలో మీరే వ్యవసాయ కూలీలుగా మారి మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు తెలుసుకొని మీ తల్లిదండ్రులకు మీరిచ్చే ఇదే గొప్ప, మీరు తల్లిదండ్రుల రుణం ఇలా అయినా తీర్చుకోవచ్చు అని అంటే అప్పుడు చాలా మందిలో మార్పు రావడం జరిగింది. ఇప్పుడు చాలామంది కూడా యువకులు కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాలిడేస్లో వచ్చిన వ్యవసాయం చేస్తూ అక్క మేము కూడా చేస్తున్నాం. అంటే అలాంటి యువతలో ఎవరైతే జలసాలకి ఇదైపోయి తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళ కష్టాన్ని తెలియని యువతను కూడా ఒక చిన్న మార్పు వాళ్ళలో తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో రాగానే వ్యవసాయ పనులకు వచ్చేలా చేశారు మొత్తానికి. ఇంకొకటి మీరు యువతులు అని అంటున్నారు, ఆత్మహత్యలు అని అంటున్నారు. ఆబ్వియస్లీ చాలా ఉంది. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేక మానసిక పరిస్థితులు. ఎందుకంటే ఈ రోజులలో ఒక గ్రామీణంలో ఉండాలి అంటే ఓకే పథకాలు వచ్చాయి, కానీ అవగాహన లోపం చాలా ఉంది. అంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి గ్రామీణ పథకం, ఇప్పుడు మన గవర్నమెంట్ పథకం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి అవగాహన లేని ఊర్లలో కూడా నేను వెళ్ళి పంట పొలాలలో పనిచేస్తున్నప్పుడు అక్క కళ్యాణ లక్ష్మి వచ్చిందా, నీ బిడ్డ పెళ్ళయిందా అంటే నా బిడ్డకు పెళ్ళయింది అక్క అని చెప్తే, మరి కళ్యాణ లక్ష్మి వచ్చిందా అని అంటే ఫలానా దగ్గర కళ్యాణ లక్ష్మి పథకంకి మేము అప్లై చేయాలి అని అంటే సర్టిఫికెట్స్ లేవు అని అంటే మరి ఆ సర్టిఫికెట్స్ ఏ ఆఫీస్లో తీసుకోవాలి అని కూడా నేను చాలా మందికి గైడ్ చేసేది. అంటే అసలు ఒక బ్రాండ్ అంటే మహిళల్లో కాదు, ఇటు ములుగు, మైబాద్, భూపాలపల్లి కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తస్లీమా అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే ఎందువల్ల అంటే అలా ఎలా క్రియేట్ చేసుకోగలిగారు? అంటే ఇప్పుడు అసలు మైబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా అంటే తెలియని విలేకరులు లేరు, తెలియని మీడియా లేదు, అసలు తెలియని ఒక మనిషి లేరు. అంటే నాకు చాలా గొప్పగా ఏంటంటే నాలాంటి అంటారు కదా మట్టిలో మాణిక్యాన్ని బయటికి ఈ ప్రపంచానికి చూపించింది మాత్రం మీడియా. ఆ మీడియా అంటే నేను ఎప్పటికీ చేసేదాన్ని. నాకు అయితే ఒకరోజు 8 years బ్యాక్ నేను మీడియా ఇట్లా వాళ్ళే నాతో ఉండే, మేము ఎటు వాజేడు ఎటు నగరం గోదావరి దగ్గర వాళ్ళు నాతో ఉన్నారు. వాళ్ళని పక్కకు నేను జరిపి వెళ్ళి అటు వాళ్ళు ఇద్దరు సమ్మక్క ఇంకో సారమ్మ అని ఇద్దరు నాట్లు వేస్తుంటే నాకు మంచిగా గుర్తుంది. ఆ పెద్దమ్మలతో వెళ్ళి నేను నాటేస్తే ఏంటి నీకు నాటేయడం వచ్చా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో నా పని ఇది కదా, నాకు ఇప్పుడున్న యువతకి నాట్ అంటే కూడా తెలియదు, నాట్ అంటే ఏంటి అని అడిగే సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం జనరేషన్ లో. అంటే మన పల్లెటూరులో ఉండే యువతకు తెలుసు, కానీ పట్టణాల్లో పెరిగే వాళ్ళకి గారాభంగా అయిపోతుంది. అసలు పల్లెటూరులో ఈ మట్టి వాతావరణం ఇది తెలియదు. అలాంటి వాళ్ళకి నాటు అంటే ఏంటి అసలు తెలియదు. నాటేయడం వచ్చా అని ఆ తర్వాత మీడియా ముందుకు వాళ్ళు మీరు రావాలి, చాలా మంది యూత్ కి మీరు ఇన్స్పిరేషన్ ఉంటారు అని అన్న తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు వెళ్ళడము అలవాటే. ఈవెన్ మా పొలంలో చిన్నప్పుడు అమ్మ వెనుక వెళ్ళడం అలవాటే. కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలామంది కొంతమంది ఆ తర్వాత అధికారులు నాకు బాధ అనిపించింది ఏంటంటే వెళ్ళి ఇట్లా గట్టు మీద పోతూ ఫోటోలకి పోజ్ ఇచ్చి ఓ మేము ఈరోజు అంటే పెద్ద పెద్ద ఎత్తున పేపర్లలో పడడం చూసిన అప్పుడు బాధ అనిపించింది. ఫోటోల కోసమే ఆ పరిమితం చేసి అప్పుడు ఏం చేసిండ్రనంటే వాళ్ళు మీడియాలో వచ్చి చూసినా మేము వచ్చినాం అని చెప్పుకున్నారే, కానీ మరి అదే అధికారి కిందికి దిగితే ఒడ్డు దిగి కిందికి వస్తే మరి నీకు పాస్బుక్స్ వచ్చాయా, మీకు ఈ పథకాలు వచ్చాయా, మరి వీళ్ళకి ఎందుకు రాలేదు అని కింది స్థాయి అధికారిని పిలిచి మరి ఇక్కడే మనం వీళ్ళకు న్యాయం చేద్దామనే అధికారులు మాత్రం నేను చూడలేదు. అంటే ఇప్పుడు మీరు ఒక అధికారిగా ఉండి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. అలా కూడా చాలా నా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యంగా మద్యపానం, కొంచెం చాలా మంది మద్యపానం చేసి భర్తలను కోల్పోవడం జరుగుతుంది. అలాంటి ఏమంటే వితంతు మహిళలకు కూడా నేను ఆసరా ఇవ్వడం, అక్క మరి నీకు ఏమంటారు టైలరింగ్ వచ్చా అని కొంతమందికి నేను అలా చేయడం,
మళ్ళీ నా ట్రస్ట్ ద్వారా చాలా మందికి నేను ట్రస్ట్ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పేరు అంటే ట్రస్ట్ సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ నాన్న పేరు ట్రస్ట్ ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెళ్తాను మ్యామ్. కానీ చాలా పేదింటి వాళ్ళు ఎవరైతే కుటుంబ దిక్కును కోల్పోతే వాళ్ళ ఇంట్లో చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, కర్మకాండలు చేయాలి, 11 రోజులు చేయాలి, 3 రోజులు చేయాలి, అలాంటి వారికి బియ్యం కూడా ఉండవాలి నాకు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ గా మేమేం కూలి పని చేయలేకపోయాము, కూలి వస్తే బతికే నిరుపేద కుటుంబాలు చాలా ఉంటాయి పల్లెటూరులో. మేము చేయలేకపోయామే అని వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని నేను వాళ్ళకి ఒక 50 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులకు అన్ని వాళ్ళకు ప్రతి వీక్ ఉంటుంది. ఒక 8-9 కుటుంబాలకి. మేడం అంటే ఇట్లాంటి థాట్స్ కానీ ఇట్లా చేయాలి వీళ్ళకి ఇలా వెళ్ళాలి అనే ఆలోచన మీకు అసలు ఎట్లా వచ్చిందంటే ఏమైనా సంఘటనలు జరిగాయా మీ నిత్య జీవితంలో? ఎమోషనల్ అవుతున్నారు అంటే ఏముంది అంత? పర్లేదు చెప్పండి, పర్లేదు. చిన్నప్పుడు మేము ఎంత ఎమోషనల్ అయిపోతున్నారంటే ఎన్నో బాధలు పడి ఉంటారు, అంటే ఎంతో ఎదురైన సంఘటనలు మీకు ఉంటే గానీ ఇవాళ మీరు ఇట్లా అవ్వలేదు. అసలు ఏంటి అంత ముఖ్య కారణం ఏంటి చెప్పండి, మాతో కూడా షేర్ చేసి. చిన్నప్పుడు మా నాన్నని కోల్పోయిన తర్వాత మేము 5 పిల్లలం. మా నాన్నని కోల్పోయిన తర్వాత మా మదర్ కూడా ఇలాగే వ్యవసాయం చేసి అంటే మాట రాని అంత ఎమోషనల్ అయిపోతున్నారు. ఎన్నో సంఘటనలు ఎదురు దెబ్బలు చూసుంటారు మీరు. ఈవెన్ నేను కులం మతం అలా అనుకోను. నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన, ఇలాంటి వాళ్ళే మమ్మల్ని చేరదీశారు మా ఊరు మొత్తం. అందుకే నేను సెక్యులర్గా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. అంటే నిజ జీవితంలో మీరు కింద స్థాయి నుంచి సబ్ రిజిస్ట్రార్గా ఎదిగారు. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా మీ జీవితంలో? అవునుంది మ్యామ్. ఆ తర్వాత ఇట్లనే అమ్మ వ్యవసాయం చేసే కష్టపడి మమ్మల్ని చదివించింది. ఎప్పటికీ అమ్మతోటి ఎక్కువ నేను ఉండేదాన్ని అన్నట్టు. గ్రూప్స్ నోటిఫికేషన్ 2008లో గ్రూప్స్ పడిన తర్వాత నేను గ్రూప్స్ కోచింగ్కి అందరు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను అన్నట్టు. వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ ఫీజు ఇస్తారు కదా, అమ్మ ఎంతో కష్టపడ్డా ఫీజు కడుతుంటే నాకు అదే ఉండిపోయింది అన్నట్టు. నేను ఆ రోజే అనుకున్నాను, మళ్ళీ వెళ్తే నేను జాబ్ కొట్టే వెళ్తాను. అమ్మ ఈవెన్ అందరూ అక్కడ మళ్ళీ చూసేదాన్ని, చాలామంది తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి జస్ట్ టైంపాస్ కోసమే కోచింగ్కి వచ్చిర్రు కదా మీరు చదవచ్చు కదా అని అంటే అంత పట్టించుకోకపోయేది. అవన్నీ నా మైండ్లో ఉండిపోయిందండి. ఆ తర్వాత నేను గ్రూప్స్కి చదవడము, మళ్ళీ నిద్ర కూడా పోకపోయేదాన్ని. అందరూ అనేవాళ్ళు మన అమ్మాయి నిద్రపోతుందని అనుకుంటున్నాము, కానీ ఆ అమ్మాయి ఆలోచనలు వేరే ఉంటాయి. నాకేంటంటే అమ్మాయి ఇచ్చిన ఫీజు కట్టిన 13,000 నాకు గుర్తొచ్చేది ఊరికి. అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కానీ బంధువులు అసలు ఎవరు ఎలాంటి సాయం చేయలేదు? ఊరు లేదండి, ఊరు మొత్తం మాది నా బంధువు. ఈ రోజు మా ఊరు కానీ చుట్టుపక్కల ఊరు కానీ, అంటే ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, ఒక స్థాయికి వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు చుట్టాలు అందరూ కూడా మనోళ్ళే అంటారు. ఇక అయితే మా మదర్ ఏమంటారంటే క్షమించడం మానవన, మనం ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ వెళ్ళాలి అని మా అమ్మ అంటారు. అంటే మొత్తం మీ అమ్మగారి లక్షణాలే మీకు వచ్చినట్టున్నాయి. అంటే మొత్తం అంటే మాటకి ముందు వెనక మీ అమ్మగారు అంటున్నారు. అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తుంటారు. అవమానాలు కాదు, అందరి ఆదరణనే ఎక్కువ లభించింది. అమ్మని ఈవెన్ పొలిటికల్ లోకి కూడా రమ్మన్నారు. అంటే మా నాన్న ఒక పొలిటికల్ లీడర్ ఉండేది, తనని నక్సలైట్స్ చెప్పడం జరిగింది 87లో. ఆ తర్వాత అదే నక్సలైట్స్ ఒక గొప్ప వ్యక్తిని మేము కోల్పోయామని కూడా కరపత్రాలు వేసి, తనకి చాలా పెద్ద హిస్టరీ ఉంది నాన్నకి. అంటే ఇక వాళ్ళు తప్పు చేసామని వాళ్ళే రిలీజ్ చేశారు మళ్ళీ. అంటే ఎందుకు, అంటే కారణం ఏమైనా ఉందా మీ నాన్నగారిని చంపడం? మా నాన్న ఇదే పేద రైతుల కోసం పోరాటం అదే భూ కబ్జాదారులకి అగేనిస్ట్ అట్లా పోరాటం చేసేవారు. అయితే ఏదో మిస్అండర్స్టాండింగ్, అప్పుడు వాళ్ళ పార్టీలో ఏదేదో ఉంటుంది కదా, అలా అట్లా అయిపోయింది. మళ్ళీ వాళ్ళే తప్పును
తెలుసుకొని అప్పుడు వాళ్ళే నమ్ముకున్నారు కానీ కరపత్రాలు ప్రాణం తిరిగి కానీ ప్రాణం తిరిగి రాలేదు. ఒక కానీ నాకు ఈ కుటుంబం రోజు రోడ్డు చాలా మీద గొప్పగా అనిపిస్తుంది. నేను ఎటు వెళ్ళిన అంటే నాన్న గురించి ఎక్కువ హిస్టరీ నాకు తెలియదు. అంటే ఎన్ని సంవత్సరాలు నేను- మీరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఉన్నారు 2 years. మీ నాన్నగారి ముఖం కూడా కరెక్ట్ గా చూసుంటారు అంటే రూపం కూడా మీకు తెలియదు అంటే ఒక జ్ఞాపకాలు అనేది కూడా మీ నాన్నగారితో లేవు మీకు. అందుకే ఈరోజు అంటే 35 years అయిపోయింది. కానీ ఈరోజు నేను వెళ్తుంటే అందరూ సేమ్ మీ నాన్నలాగానే పేదవాళ్ళ కోసం చేస్తున్నావు అలా అంటారు. అంటే రక్తంలోనే ఉంది. ఇది నాన్నకి ఎప్పుడు బుల్లెట్ వేసుకొని తిరగడం, అప్పుడే బుల్లెట్ వేసుకొని తిరిగేవాళ్ళు. అదే బుల్లెట్ నేను వేసుకొని తిరుగుతాను. అంటే మీరు బుల్లెట్ బండి నేర్చుకోవడానికి సోషల్ మీడియాలో మీ వైరల్ అయ్యే వీడియోస్ ఏవైతే ఉంటాయో బండిది అది మీ నాన్నగారి కోసమా బుల్లెట్ బండి నేర్చుకోవడం? నాన్నగా కోసమని కాదు, అంటే ఏదున్నా నేను యాదృచ్ఛికంగా సేమ్ నాన్నలాగానే చేస్తున్నా అంటారు ఎవరు. అంటే పోలికలు అంటారు కదా ఒక మనిషిలో రక్తం జీన్స్ ద్వారా వచ్చేటువంటి. నేను కూడా ఒకటి అనుకుంటాను, నన్ను ఆ దేవుడు ఈ దేవుడు అని అందరు దేవుడు నాకు నడిపిస్తున్నాడు అంటారు. నాకైతే నా నాన్ననే నా అమ్మ నడిపిస్తున్నాడు. అసలు మీ నాన్నగారి టాపిక్ వచ్చినప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అందుకే ఎవరైనా అనాథ పిల్లలు చాలా మంది నాకు ఇప్పుడు నాకు చెప్పలేనంత పెద్ద ఫ్యామిలీ అన్నట్టు. ఇంకా చాలా మంది జిల్లా అనాథ మైబాద్ పిల్లలు. అంతా కూడా మీదే అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం మీ కుటుంబ సభ్యులు అయిపోయారు. ఎక్కడ వెళ్ళినా మేడం అని పిల్లవారు, అందరూ అక్క అక్క అనుకుంటారు. అంటే అసలు మీరున్న స్థాయి సబ్ రిజిస్ట్రార్ ఎవరైనా మీతో మాట్లాడాలంటే కూడా భయపడాలి. కానీ మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్క చెల్లి బిడ్డ అసలు అది అందరికీ సాధ్యం కాని విషయం. అసలు ఎలా సాధ్యం అవుతుంది మరి ఇంతమంది ప్రేమలో తిరుగుంటాం? అది నాకు బ్లెస్సింగ్. నా తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి బిడ్డగా పుట్టడం నా అదృష్టం. అంటే ఒక మనిషిలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ఒక గర్వం కానివ్వండి ఒక చేంజ్ అవుతూ వస్తుంది. బట్ మీరు ఇప్పటికీ సబ్ రిజిస్టర్ అయ్యండి కూడా ఇంత ఇలాంటి లైఫ్ లీడ్ చేయడం కానీ ఇంతమందితో కలిసి మాట్లాడడం కానీ అంటే ఎంతో లైఫ్ చూస్తుంటారు, ఎంతోమంది విఐపీలతో మీకు అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పటికీ పల్లెటూరు వాళ్ళతో ఇంత ప్రేమ అసలు ఎలా సాధ్యం అవుతుంది? నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అదే చెప్పాను కదా, నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది తల్లిదండ్రులని మోసం చేసేటోళ్ళు. అది మొత్తం నేను చూసేదాన్ని. అమ్మ పెడితే కష్టాన్ని పెడితే నేను ఈరోజు కోచింగ్ తీసుకుంటున్నాను. అదే వీళ్ళందరికీ ఉండాలని అంటే నేనే మార్చాలి. నేను ఈ సమాజంలో ఏదైనా ఒక మార్పు అంటే నా ద్వారా కొంచెమైనా ఒక మెసేజ్ వెళ్ళాలి యూత్లో అన్నట్టు నేను ఈ వ్యవసాయానికి రావడం వల్ల చాలా మంది యూత్ కూడా మార్పు వచ్చింది. అంటే మీరు ఇక్కడ నాట్లు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు వేస్తే ఒక్కొక్క నాటు ఒక్కొక్క విద్యార్థి యువతకి ఆలోచన నింపుతుంది మీలో. అసలు ఈ నాటు వేయడం వచ్చా మీకు చూపిస్తారా నాకు? నాటు వేయడమే కాదు, నేను మిర్చి తోటకి వెళ్తాను, పత్తి తీయడం, మిర్చి అనే కోతలు, కలుపు తీయడం. అంటే ఇక వ్యవసాయ కోత మిషన్లు వచ్చినాయి కాబట్టి ఎవరికి కూలీ దొరకదు. ఓన్లీ అంటే ఇప్పుడు మీరు కూలికి వస్తున్నారు కదా, ఆ రైతు ఇచ్చే కూలీ తీసుకుంటారా? తీసుకుంటాను. అంటే డేకి ఎంత వస్తుంది మీకు? 250 అలా ఇస్తారు ఎవ్రీ సండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.